నెక్స్ట్ స్టెప్ ఎట్లుండబోతుంది అంటే ఇప్పుడు పార్టీ ఏం నిర్ణయిస్తే దానికి అనుకూలంగా ముందుకు పోతాం. అంటే ఇప్పుడు అంతా ఓడిపోయిన వాళ్ళంతా కూడా లేదంటే అవకాశం ఉన్నంత వాళ్ళు పార్లమెంటుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని వెతుక్కుంటున్నారు. లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ నన్ను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. సుమారు 2,05,000 ఓట్లతో వచ్చాము. మంచి ప్రోగ్రెస్ని కనిపించాము. గతంలో నాకంటే ముందు పోటీ చేసినటువంటి నాయకులందరికంటే నాకు చాలా ఎక్కువ ఓట్లు సంపాదించుకోగలిగినాను. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనే నేను గెలిచినాను. కాబట్టి ఈసారి పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మెదక్ నుంచి ఆలోచిస్తాం. పార్టీ ఆలోచన ఎట్లుంటే దానికి అనుగుణంగా. మెదక్లో కేసీఆర్ పోటీ చేస్తే కూడా పోటీ చేసేద్దాం ఉందా మీకు? అంటే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయినప్పుడు మెదక్లో ఏముంటుంది అన్న పెద్ద లెక్క ఉంటుందో చెప్పండి. ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఈ దేశంలో ఎన్టీ రామారావు ఓడిపోయినరు, ఓటమెరుగని నాయకుడు అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కూడా ఓడిపోయినారు. ఇంకా దాని గురించి కొత్తగా ఆలోచించేది ఏముంటుంది అన్న. సో భయం లేదు, భయం అనేది ఉంటే కేసీఆర్ వచ్చినా ఇంకెవరు వచ్చినా నాకేం ఇబ్బంది ఉండదు. అక్కడ ప్రియాంక గాంధీ వస్తుంటారు, రాహుల్ గాంధీ వస్తుంటారు, ఇంకెవరు వచ్చినా ఏమి ఇబ్బంది లేదు. పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ రఘునందనరావు గారు. ఇది ఎలక్షన్స్ అయిపోయినా కూడా దుబ్బాక ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. దుబ్బాక ప్రజలకు సంబంధించినటువంటి పనులు చేసే విషయంలో ఎక్కడ వెనకడుగేయను. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల పక్షాన పోరాటం 2001 నుంచి ఏ విధంగా ఉన్నానో ఇప్పటికి కూడా అదే కొనసాగుతుందని రఘునందనరావు గారు చెప్తున్నారు.